హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీగా దూసుకుపోయిన హీరోయిన్ ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ పెళ్లి పీట లెక్కనుంది. ఫిబ్రవరి 22న గోవాలో ఆమె ప్రియుడు జాకీ బాగ్నాని వివాహం ఆడుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు టాక్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం కోసం ప్రత్యేక పాటలకు ట్యూన్ చేస్తున్నారట. విశాల్ పంజాబీ ఈ సాంగ్ ట్రాక్స్ రెడీ చేస్తున్నారట. అంతేకాదు ఈ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలని ప్రముఖ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీని నియమించారట. ప్రముఖులు పెళ్లిళ్లను ఇతనే షూట్ చేశారు. అంతేకాదు వీరిద్దరిపై స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక రకుల్ జాకీకి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే నెలలోనే పెళ్లి పీట లెక్కనున్నారు. ఇప్పటికే జాకీ భాగ్నని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు వివాహ పనులు కూడా మొదలు పెట్టారని సమాచారం. మరి దీనిపై ఎప్పుడు ప్రకటన ఇస్తుందో చూడాలి. ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది. ఎప్పుడైతే బాలీవుడ్ కు వెళ్ళిందో అప్పటి నుంచి బాలీవుడ్ లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ బగ్నానీతో ప్రేమాయణం సాగించింది. వాళ్ళ జంట ఎప్పుడు వార్తల్లో నిలిచేది కూడా. ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చెక్కలు కొడుతూనే ఉంటాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ జాకీతో ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టింది రకుల్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని